హాయ్ ఫ్రెండ్స్, భగవంతుడు ధర్మాన్ని కాపాడడానికి ఎన్నో అవతారాలను ఎత్తుతూ ఉంటాడు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని ధరించి, అయితే ఒకటే యుగంలో భగవంతుడు ఒకటికి మించి అవతారాల్లో ఉంటే ఎలా ఉంటుంది? అది కూడా జరిగింది. త్రేతాయుగంలో రాముడిగా అవతారం ఎత్తి ధర్మస్థాపన చేస్తాడు. అదే యుగంలో పరశురాముడు అప్పటికే అవతారం ఎత్తి ఉంటాడు. ఇక అతి బలవంతుడు, మహాజ్ఞాని, సేవానిరతుడు, నిష్టగరిష్ఠుడైన హనుమంతుడు కూడా తన రుద్రావతారంలో అదే యుగంలో అవతారాన్ని ఎత్తడం జరుగుతుంది. అయితే పరశురాముడు, హనుమంతుడు ఒకరినొకరు ఎదురుపడి యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? ఇద్దరిలో బలవంతులు, ఇద్దరిలో శక్తివంతులు ఎవరు? అటువంటి వాళ్ళిద్దరు యుద్ధానికి తలబడితే ఏమవుతుంది? రండి తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మా అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి. త్రేతాయుగంలో కార్తవీర్యుడు దత్తాత్రేయుని గురించి ఘోర తపస్సు చేసి, ఆ సహస్రభుజ కార్తవీర్యుడు లోకాలన్నీ తిరుగుతూ ప్రతి దేశం మీద దాడి చేసి సహస్రబల కార్తవీర్యార్జునుడు మహాశాలిగా గుర్తింపు పొందాడు. అలా తిరుగుతూ ఒక రోజున పరశురాముని తండ్రి అయిన జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. అతడికి, సేనకి జమదగ్ని కామధేను సహాయంతో అద్భుతమైన భోజనాన్ని వడ్డించి అది తిన్న వాళ్ళందరూ చాలా సంతృప్తిని పొందారు. అక్కడ కామధేనువు చూసి కోరినవన్నీ ఇస్తుందని, కామధేను ఒక ఋషి ఆశ్రమంలో ఉండడం కన్నా తన దగ్గర ఉంటే ఇంకా బాగుంటుందని అనిపించి దొంగతనంగా జమదగ్ని లేని సమయంలో తన పరాక్రమాన్ని చూపుతూ కామధేనువుని తన రాజ్యానికి తీసుకుని వెళ్లిపోతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న జమదగ్ని కోపంతో కార్తవీర్యుడు అంతఃపురానికి వెళ్లి కార్తవీర్యుని శిరస్సును ఖండిస్తాడు. అందుకు ఫలితంగా కార్తవీర్యుడి కుమారులు జమదగ్ని అతని సోదరులను, పుత్రులను కూడా చంపేస్తారు. ఆ సమయంలో పరశురాముడు ఆశ్రమంలో ఉండడు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన పరశురాముడు తన తండ్రిని, సోదరుని చూసి చలించిపోతాడు. తన తల్లి ద్వారా జరిగిన విషయం అంతా తెలుసుకుంటాడు. కోపంతో రగిలిపోతాడు. అప్పుడే ఒక శపథం చేస్తాడు. ఏ క్షత్రియులైతే తమ అధికార గర్వంతో నా తండ్రిని, సోదరుని చంపేశారో భూమి మీద ఆ క్షత్రులనే లేకుండా చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. తన దివ్య శక్తి ద్వారా 20 మంది క్షత్రియులను చంపేస్తాడు. ప్రపంచాన్ని క్షత్రియుల రక్తంతో ఎర్ర సముద్రాల్లా మారుస్తాను అని అంటాడు. మరో 20 సార్లు ఇతర దేశాల మీద కూడా దండెత్తి క్షత్రియులను మట్టు పెడతాడు. అతని దాటికి భయపడిన క్షత్రియులు ఎక్కడెక్కడికో వెళ్లి దాక్కుంటారు. అడవుల్లో, గుట్టల్లో, కొండల్లో, నదుల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ తల దాచుకుంటారు. ఆయన కోపానికి, పరాక్రమానికి ఏం చేయాలో అర్థం కాక కొంతమంది క్షత్రియులు భార్య, పిల్లలు సైతం వదిలేసి ఎక్కడెక్కడికో పారిపోతాడు. అలా ఒకసారి క్షత్రియులు అతని బలగంతో పరశురాముడి నుంచి తప్పించుకోవడానికి హనుమంతుడు ఉన్న గృహ దగ్గరికి వస్తారు. వాళ్ళని చూసి హనుమంతుడు బయటికి వచ్చి, ఎవరు మీరు? ఇలా ఆభరణాలు, దర్పణాలను చూస్తుంటే క్షత్రియుల్లాగా ఉన్నారు. పారిపోయి రావడానికి కారణం ఏంటి అని అడుగుతాడు. అందుకు ఆ రాజు తమంతా పరశురాముడు గురించి భయపడి ఇక్కడికి వచ్చామని, మీ దగ్గర తల దాచుకోవాలనుకుంటున్నామని అంటారు. పరశురాముడు మిమ్మల్ని ఎందుకు చంపుతాడు? మీరు ఏదైనా తప్పు చేశారా అని హనుమంతుడు అడగగా, అందుకు వాళ్ళు సమాధానంగా, లేదు, అసలు క్షత్రియులే లేకుండా ప్రపంచాన్ని చెయ్యాలని సంకల్పంతో ఏ తప్పు చేయకపోయినా క్షత్రియులను కొంతమందిని చంపిస్తున్నాడు. ఇలా జరిగిన కథ అంతా వివరిస్తారు. ఆ కథ విన్న హనుమంతుడు ఆలోచనలో పడతాడు. తన కళ్ళ ముందే పరశురాముడు తప్పు చేస్తున్నాడు అని అనిపించి ఎలాగైనా దాన్ని ఆపాలి. తన దగ్గరికి వచ్చిన ఆ రాజుకి, అతని సేనకి పరశురాముడి నుంచి ఎలాగైనా నేను కాపాడతానని వాగ్దానం చేస్తాడు. ఆ మాట విన్న క్షత్రియులు సంతోషిస్తారు. కానీ పరశురాముడి యొక్క ఆర్ధనాదం వారి చెవిలో మారుమోగుతూ ఉంటుంది. కొన్ని రోజులు ఆ క్షత్రియులందరికీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అందిస్తూ ఉంటాడు హనుమంతుడు. ఒకరోజు హనుమంతుడు గుహలా లేని సమయంలో కోపంతో, రక్తపు దేహంతో భయంకరంగా కనిపిస్తూ పరశురాముడు ఆ గుహ దగ్గరికి వచ్చి హాహాకారాలు చేస్తాడు. ఆ క్షత్రియులు పాహిమాం పాహిమాం అని గట్టిగా అరుస్తూ ఉంటారు. వెంటనే హనుమంతుడు ఆ గృహ దగ్గరికి వచ్చి పరశురాముని చూసి, ఎందుకు నువ్వు ఇలా ఈ అమాయకమైన క్షత్రులను వెంట పడుతున్నావు? వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళు చంపడానికి వీల్లేదు అంటూ అరుస్తాడు. అందుకు పరశురాముడు కోపంతో, ఓ వానరా, నువ్వు ఎవరు నన్ను ఆపడానికి? అసలు నీకు పరిచయం ఏంటి? ఎక్కడి వాడివి? 20 సార్లు క్షత్రియులందరినీ చంపి ప్రపంచాన్ని రక్తమయం చేశాను. ఇప్పుడు 21సారి మిగిలిన క్షత్రులను కూడా చంపడానికి పూనుకున్నాను. నా దారికి అడ్డుగా తొలుగు. నాకు వానరులంటే కోపం లేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను
చంపుతాను అని గట్టిగా అరిచాడు. నీ కోపం అధర్మంగా ఉన్న క్షత్రుల మీద కదా, వీళ్ళు ధర్మంగా ఉన్నారు, నా దగ్గరకు వచ్చి శరణు కోరారు కాబట్టి వారిని నువ్వు చంపకూడదు. నీ కోపంతో అధర్ములైన క్షత్రులను చంపుకో, నేను నిన్ను ఆపను అని అంటాడు హనుమంతుడు. పరశురాముడు కూడా ఇంకా కోపంతో అసలు నన్ను ఆపడానికి నువ్వెవరు, నా చేతిలో వీరి చావుని ఎవ్వరూ ఆపలేరు అని గట్టిగా అరుస్తాడు. వానరా, నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు, తప్పుకో లేదంటే నిన్ను కూడా చంపాల్సి వస్తుంది అని బిగ్గరగా అరిచాడు పరశురాముడు. అందుకు ఫలితంగా హనుమంతుడు కూడా, లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను వీరిని రక్షిస్తానని మాట ఇచ్చాను. మీరు చాలా జ్ఞానులు, మీ జ్ఞానాన్ని ఇటువంటి వారికి ఉపయోగించి దుర్వినియోగం చేసుకోవద్దు, మీ చేతికి మైల అంటనివ్వమాకండి, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని విన్నపిస్తాడు. పరశురాముడు ఆ మాటలు విని, ఇక లాభం లేదు, ముందు నిన్ను చంపి ఆ తర్వాత వాళ్ళను చంపుతా అని గట్టిగా అరుస్తూ తన గొడ్డల్ని హనుమంతుడి మీదకి విసురుతాడు. అందుకు ప్రతిగా హనుమంతుడు కూడా తన గదను విసురుతాడు. ఆ తర్వాత తన బాణాలను విసురుతాడు పరశురాముడు. పరశురాముడికి క్షత్రులకి మధ్య ఒక పెద్ద రాయిని ఉంచుతాడు హనుమంతుడు. దాంతో బాణాలు కూడా విరిగిపోతాయి. ఇద్దరు భీకరమైన యుద్ధం చేస్తారు. వాళ్ళిద్దరి యుద్ధానికి ప్రపంచమంతా భీకరిల్లిపోతుంది. పశు పక్షులు బెదిరిపోతూ ఉంటాయి. పురాణాల ప్రకారం వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధం స్వర్గం, పాతాళం, నరకం గడగడలాడిపోతాయి. యుద్ధం చూస్తున్న దేవదేవతలు భయపడిపోతూ ఉంటారు. వీళ్ళిద్దరిని అలాగే గనక యుద్ధం చేస్తూ ఉంటే సర్వనాశనం తప్పదు, ప్రపంచమంతా కుప్పకూలిపోతుంది. ఎలాగైనా వీరిద్దరి యుద్ధాన్ని ఆపాలని అనుకుంటారు. మరోవైపు పరశురాముడు హనుమంతుడు యుద్ధం చేస్తూ పాతాళ లోకాన్ని కూడా చేరుకుంటారు. పరశురాముడు అగ్ని నేత్రాలతో పాతాళమంతా మలమలలాడిపోతూ ఉంటుంది. అది చూసిన హనుమంతుడికి ఒక విషయం అర్థమవుతుంది. మహాజ్ఞాని, చాలా బలవంతుడు పరశురాముడు. పరశురాముడిని ఓడించడం తన వల్ల కాని పని. అయితే అతని కోపాన్ని తగ్గించి మృదు స్వభావాన్ని అర్థం చేయగలిగితే యుద్ధం ఆపొచ్చు అని మనసులో అనుకుంటాడు. ఏదో ఒక విధంగా దేవతలందరూ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలని వాళ్ళందరూ కలిసి పరమేశ్వరుని దగ్గరికి వెళతారు. ఆ సమయంలో పరమేశ్వరుడు సమాధిలో ఉన్నాడు. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. దేవతలందరూ పరమేశ్వరుని చూసి, మహాదేవ, మీరు ఈ సమయంలో ఇలా సమాధిలో ఉండడం వలన ప్రపంచమే నాశనం అవుతుంది. ఒక పక్క మీ ప్రియ శిష్యుడు, మరో పక్క మీ రుద్రావతారమైన హనుమంతుడు ఒకరినొకరు భీకరంగా కొట్టుకుని పాతాళ లోకానికి కూడా చేరుకున్నారు. ఇక కాసేపట్లో మన స్వర్గానికి కూడా రావచ్చు. ప్రపంచమంతా వినాశనం అయిపోతుంది. దయచేసి మాకు మార్గం చూపండి అని ప్రార్థించారు. దేవతల ప్రార్థన విన్న పరమేశ్వరుడు వెంటనే యుద్ధం జరుగుతున్న స్థలానికి వెళ్తాడు. అక్కడ పరశురాముడు హనుమంతుడు భీకరంగా కొట్టుకుంటున్నారు. యుద్ధం కొనసాగిస్తున్నారు. పరమేశ్వరుడు పరశురాముడితో, ఓ భృగు వంశోత్తమ, హనుమంతుడు నా అవతారమే. ధర్మ సంస్థాపన భాగంలో మీతో ఇలా యుద్ధం చేయాల్సి వచ్చింది. అయినా మీరు అనుకున్న కార్యం సఫలమైంది. ఇకనైనా నీ కోపాన్ని తగ్గించుకుని వెళ్ళి నీ తండ్రి కర్మలను నిర్వహించు, అతన్ని ముక్తుణ్ణి చెయ్యి అని చెప్తాడు. ఆ మాటకి పరశురాముడు శాంతిస్తాడు. అక్కడ నుంచి వెళ్లి తన తండ్రికి చేయాల్సిన కార్యక్రమాలను నిర్వహిస్తాడు. తనకు ఉన్నదంతా బ్రాహ్మణులకు దానం చేసి మహేంద్రగిరికి వెళ్లి తపస్సు ఆరంభిస్తాడు. పరమేశ్వర అవతారమైన ఇద్దరు మహాశక్తుల మధ్య జరిగిన యుద్ధం ఇది. ప్రపంచాన్ని, సృష్టిని అల్లకల్లోలం చేసి భయభ్రాంతులకు గురి చేసింది. మరి ఇంతవరకు ఈ కథను మీరు ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ వింటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మా అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.